హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం టాపర్ యూనివర్సిటీ గురించి కంప్లీట్‌గా అయితే తెలుసుకోబోతున్నాం. లైక్ ఎలిజిబిలిటీ అండ్ ర్యాంకింగ్ ఏంటి, బ్రాంచెస్ ఏవేవి ఉన్నాయి, అడ్మిషన్స్, ఫీస్ స్ట్రక్చర్, ఫ్యాకల్టీ అండ్ ప్లేస్‌మెంట్స్ ఎలా ఉంటాయి, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంతొచ్చింది, ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో, వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ మీరైతే ఇంకా ఎలాంటి కాలేజెస్‌లోని అడ్మిషన్స్ తీసుకోకపోతే ఈ కాలేజ్ రివ్యూస్ సిరీస్ అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. నేనైతే డైలీ ఇలాగా ఒక్కొక్క యూనివర్సిటీ గురించి అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే ఇప్పటివరకు ఎంసెట్, జేఈఈ మెయిన్స్ ఈ ఎగ్జామ్స్ అన్నీ అయితే అయిపోయాయి. కానీ చాలా మందికైతే మంచి ర్యాంక్స్ అయితే రాలేదు. సో, డైరెక్ట్ అడ్మిషన్ తీసుకుని ఎలాంటి కాలేజెస్ అయితే ఉన్నాయో వాటిల్ని ఎక్కువగా కవర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఈ వీడియోస్‌లో. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ముందుగా ర్యాంకింగ్ అండ్ అప్లికేషన్ వీటి గురించి చూసుకుంటే ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2024 ప్రకారంగా 29థ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో ఉంది. ఇదైతే ఎక్కువగా ఇంజినీరింగ్ కాలేజెస్ గురించి చేస్తున్నాను ఈ వీడియోస్. సో, అది ఫ్రెండ్స్ 29థ్ అయితే ఉంది. సో, మీరైతే ఇది ఒక బెస్ట్ కాలేజ్ కింద అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ప్లేస్‌మెంట్స్ పరంగా అలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే యూజీసీ వాళ్ళు ప్రకారంగా ఏఐసీటీసీ, న్యాక్ వీళ్ళందరూ దీన్ని ఒక బెస్ట్ కాలేజ్ కింద అయితే చెప్పారు. సో, ఇవైతే పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్స్ అనమాట. అంటే ర్యాంకింగ్స్ అవి అయితే డిసైడ్ చేస్తాయి ఇవి. సో, అది కూడా ఇదైతే మంచిగా ఉంది అని అయితే చెప్పాయి. సో, ఇదైతే 1956లో అయితే పంజాబ్‌లో అయితే కట్టారు ఫస్ట్ టైమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే గ్లోబల్లీ రికగ్నైజ్డ్. సో, అంటే ఇక్కడ వేరే దేశాల నుంచి కూడా వచ్చే స్టూడెంట్స్ అయితే ఉంటారనమాట. సో, అందుకని చెప్పి ఇదైతే పెట్టాను నేను. సో, నెక్స్ట్ వచ్చేసి బ్రాంచెస్ అండ్ సీట్ మ్యాప్. బ్రాంచెస్ అంటే ఏ బ్రాంచెస్ ఉంటాయి, ఇవైతే అందరికీ తెలిసిందే. కంప్యూటర్ సైన్స్ ఉంటది. అండ్ కెమికల్ ఇంజినీరింగ్, ఇలా ప్రతి ఇంజినీరింగ్ అయితే ఉంటది. అండ్ మీరు బీటెక్ అయితే చేయొచ్చు. అండ్ సీట్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఏంటంటే ఎంతమంది స్టూడెంట్స్‌ని ఏ ఏ బ్రాంచుల్లో తీసుకుంటారు అనేది సీట్ మ్యాట్రిక్స్‌కి వస్తదండి. ఇక్కడ అరౌండ్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే బీటెక్ చేసేవాళ్ళు, ఈ డిగ్రీ చేసేవాళ్ళు అయితే ఉంటారు కదా! సో, వాళ్ళని పర్ ఇయర్ ఎంతమందిని తీసుకుంటారు అనేది 3390 మెంబర్స్‌ని తీసుకుంటారు. ఇవన్నీ నేను స్టాట్స్ బిఫోర్ ఇయర్ ఎలా తీసుకున్నారు అనే దాన్ని బట్టి అండ్ ఈ ఇయర్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా తయారు చేసిన పీపీటీ ఇదైతే. సో, ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఇప్పుడు మనం బీటెక్కో, డిగ్రీయో, బీఎస్సీ ఏదో చేస్తాం కదా! సో, దాని ప్రకారంగా 3390 సీట్స్ అంటే అంతమంది స్టూడెంట్స్‌ని అయితే తీసుకుంటారు వీళ్ళు పర్ ఇయర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నీకు చెప్పాను కదా! సో, మీకిప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న స్పెషలైజేషన్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇవన్నీ కూడా అయితే అక్కడ ఉన్నాయి. సో, వాటి కోసమని ఎక్స్‌ట్రాగా 240 సీట్స్ అయితే వీళ్ళు అలొకేట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ క్రైటీరియా అండ్ ఎలిజిబిలిటీ. అండ్ మీరిక్కడ జాయిన్ అవ్వాలంటే ఊరికే జాయిన్ అయిపోరు కదా ఎవరు. సో, అడ్మిషన్ క్రైటీరియా అనేది ఉంటుంది. ఎలిజిబిలిటీ ఉంటుంది. సో, మీకు జేఈఈ మెయిన్స్‌లో మినిమమ్ 50% వచ్చుండాలి. లేదా మీరు క్లాస్ 12థ్ అంటే మీరు ఇంటర్మీడియేట్ ఓవరాల్ 1000 మార్క్స్‌కి మినిమమ్ మీరైతే మెరిట్ అయ్యి ఉండాలి. అంటే మినిమమ్ మీకు 90,000 90% 95% వచ్చుంటే వీళ్ళు మెరిట్ కింద అయితే కన్సిడర్ చేస్తారన్నమాట. అండ్ బయోటెక్నాలజీకి వీళ్ళైతే నీట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. నీట్ బేస్డ్ అండ్ బైపీసీలో వచ్చిన మార్క్స్ బట్టి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే గేట్, ఎంటెక్, క్లాట్ ఈ ఎగ్జామ్స్ ద్వారా అండ్ మినిమమ్ 60% మార్క్స్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఎగ్జామ్. అంటే మీకు ఒకవేళ వాళ్ళు పెట్టి ఎగ్జామ్ అంటే ఇప్పుడైతే ఛాన్స్ లేదు వాళ్ళు పెట్టే ఎగ్జామ్‌కి. సో, ఆ ఎగ్జామ్‌లో అయితే మీకు మినిమమ్ 60% మార్క్స్ అయితే ఉండాలి. సో, ఇప్పుడైతే ఆ ఎగ్జామ్ రాయడానికైతే అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు చాలా టైం అయితే అయిపోయింది. మీరు ఒకవేళ ఈ కాలేజ్‌లో అడ్మిషన్ ట్రై చేయాలి అని అనుకుంటే మీరు మీ ఇంటర్ పీసీఎం అంటే ఎంపీసీ మార్క్స్ ఆర్ బైపీసీ మార్క్స్ ద్వారానే మీరు ఇందులో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు జేఈఈ మెయిన్స్ మంచి పర్సెంటేజ్ వచ్చినా కూడా వీళ్ళైతే అడ్మిషన్ ఈజీగా ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఫీస్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే మీరు అడ్మిషన్ ఫీస్ కింద అంటే ఇదైతే ఎలాంటి ట్యూషన్ ఫీజులోకి ఎలాంటి వేరే ఫీజెస్‌లోకి అయితే ఇంక్లూడ్ అవ్వదు. ఇది అడ్మిషన్ ఫీజ్ అంటే మీరు జస్ట్ మేము ఇలా అడ్మిషన్ పెడుతున్నాము అని చెప్పైతే కట్టాల్సి ఉంటుంది. ఇదైతే రీఫండ్ అయితే చేయరు. జస్ట్ మామూలుగా కడతాం అంతే. అదే ట్యూషన్ ఫీజ్ వచ్చేసి మీకు 99,000 టు 1,17,000 అనైతే ఉంది. సో, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. అండ్ కొద్దిగా తక్కువైతే ఉండొచ్చు. కానీ అప్రాక్స్ ఈ రేంజ్‌లోనే అయితే ఉంటుంది. ట్యూషన్ పర్ సెమిస్టర్. అంటే ఇక్కడ మనం మామూలుగా స్టేట్ కాలేజెస్ అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి 1,00,000, 2,00,000 ఉంటాయి. అంటే పర్ ఇయర్ కింద అయితే మనం చెప్పుకుంటాం ఇక్కడ కాలేజెస్‌లో అయితే స్టేట్ కాలేజెస్‌లో. కానీ ఈ థాపర్ యూనివర్సిటీలో ఇంకా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అయితే ఉంటాయి కదా! సో, ఆ యూనివర్సిటీస్ అయితే మనకి ట్యూషన్ ఫీజ్ ఎప్పుడు పర్ సెమిస్టర్ అంటే ప్రతి 6 మంత్స్‌కి ఎంత ఫీజ్ అనేదైతే చెప్తారు. సో, వీళ్ళకైతే పర్ సెమిస్టర్ అంటే మీరు పర్ ఇయర్‌కి
మినిమమ్ ఒక 2,30,000 అలా అయితే దగ్గర దగ్గర అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెవలప్‌మెంట్ ప్లస్ ఎగ్జామ్ ప్లస్ అదర్. అంటే ఎగ్జామ్ ఫీజెస్‌కి ఇంకా ఇక్కడ లైబ్రరీకి వీటికి కూడా మీకు ఇంకో 26,000 అయితే కట్టాల్సుంటుంది. అండ్ టోటల్ యాన్యువల్ ఫీజ్ మీకొక 3,00,000 దాకా అయితే అవుతుంది. అంటే ఒక సంవత్సరానికి మీరొక 3,00,000 పెట్టుకోగలము అనంటే మీరక్కడ చదవచ్చు. ఇంకా ఇది జస్ట్ మీరు చదువుకు సంబంధించిందే. మీరింకా అక్కడ హాస్టల్స్‌ని, ఎక్స్‌పెండిచర్స్ ఇవన్నీ కూడా మీరైతే కన్సిడర్ చేసుకోవాలి. అంటే మీకు మినిమమ్ ఒక 4,50,000 లాక్స్ పర్ ఇయర్ పెట్టుకోగలము అనంటేనే థాపర్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాంపస్ అండ్ ఫెసిలిటీస్. ఇది ఒక 250 ఏకర్స్‌లో ఉన్న క్యాంపస్. ఇక్కడ మోడర్న్ ల్యాబ్స్, లైబ్రరీస్, సెమినార్ హాల్స్ చాలా బాగుంటుంది. చూడడానికైతే నిజంగా ఒక స్వర్గంలో ఉంటదని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద కాలేజ్ అని చెప్తున్నాను కదా! సో, నేను కూడా పంజాబ్‌లోనే చదువుతున్నాను పర్టిక్యులర్‌గా చెప్పాలంటే. నేనైతే ఆ పక్కన ఉంది ఎల్‌పీయూ జలంధర్‌లో ఉంది. సో, అక్కడైతే నేను చదువుతున్నాను. అది కూడా సేమ్ ఇలాగైతే ఉంటుంది. దాని గురించి కూడా నేను రివ్యూ చేయడానికైతే ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్‌లో. బట్ మనం ఇప్పుడు థాపర్ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా పంజాబ్‌లోనే లొకేట్ ఉంది కాబట్టి నేను చెప్పగలను. అక్కడైతే ఎన్వైర్న్‌మెంట్ అది కూడా అంత పొల్యూటెడ్‌గా అయితే ఉండదు. ఢిల్లీ అయితే ఉంటుంది కానీ పంజాబ్‌లో అంతగా అయితే పెద్ద పొల్యూషన్ ఉండదు నా వరకైతే. సో, ఇది అండ్ మీరు క్యాంపస్ ఫెసిలిటీస్ ఇవన్నీ అయితే చూడొచ్చక్కడ. సో, ఇవన్నీ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ లైఫ్. ఇక్కడ మీకు క్యాంపస్ లైఫ్ అంతా బానే ఉంటుంది. అండ్ ఫ్యాకల్టీ కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యాకల్టీ ఉంటారు. ఎందుకంటే అంత పెద్ద కాలేజ్ రెప్యుటేషన్ ఫ్యాకల్టీ వల్లే పెరుగుతుంది. ఎందుకంటే ఫ్యాకల్టీ వేరే వాళ్ళు ఎవరో పనికిరాని వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ ప్లేస్‌మెంట్స్‌కి ఏం హెల్ప్ చేయగలరు. సో, ఫ్యాకల్టీ కూడా టాప్ నాచ్ అయితే ఉంటారు. సో, మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళు. మీకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లియర్ చేస్తారు. అలాంటి ప్లస్ ఆ సబ్జెక్ట్‌లో పర్టిక్యులర్ ఎక్స్‌పర్టీస్ ఉన్న ఫ్యాకల్టీనే వీళ్ళైతే చూజ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడైతే మీకైతే కనబడింది కదా! నెక్స్ట్ ఇప్పుడు ప్లేస్‌మెంట్స్ గురించి మాట్లాడుకుంటే మనం 2024లో వీళ్ళు జాయిన్ అయిన దగ్గర అంటే 3,000 అలా సీట్స్ అయితే ఉన్నాయి కదా! ఇందాక మీకు ప్రీవియస్ స్లైడ్‌లో చూపెట్టినట్టు. వీళ్ళకి అందులో 1,774 స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయిపోయారు. అండ్ 1,884 మెంబర్స్‌కైతే ఆఫర్స్ వచ్చాయి. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 1.23 క్రోర్స్. అంటే అంత ప్యాకేజ్ అయితే వచ్చింది వీళ్ళకి హైయెస్ట్. అండ్ ప్రతి ఒక్కళ్ళకి యావరేజ్‌గా చెప్పుకోవాలంటే 11,00,000 పర్ యానమ్ అయితే వచ్చింది. అండ్ వీళ్ళకి ఇక్కడ వచ్చిన టాప్ రిక్రూటర్స్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, డెలాయిట్, ఇన్ఫోసిస్, జేబీ మార్గన్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళైతే ఇక్కడ రిక్రూట్ చేసుకోవడానికైతే వచ్చారు. అండ్ ఒక ఇప్పుడు ఈ కాలేజ్‌లో జాయిన్ అవ్వచ్చా? అవ్వకూడదా? అని సమ్మరీగా మాట్లాడుకుంటే ఇదైతే మీకు చెప్పినట్టు 29థ్ అయితే ఉంది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అకార్డింగ్ టు 2024. సో, మీరైతే అకార్డింగ్ టు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ నేను ముందు వీడియోస్‌లో చెప్పినట్టే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది మన కాలేజ్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంది? అండ్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది? సో, దీన్ని బట్టి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇస్తారు. సో, దాని పరంగా అయితే బానే ఉంది. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ కూడా 1.23 క్రోర్స్ అని అయితే చెప్తున్నారు. సో, అది కూడా అయితే గుడ్. అండ్ మీరు ఎప్పుడు హైయెస్ట్ ప్యాకేజ్, లోయెస్ట్ ప్యాకేజ్ కాకుండా యావరేజ్ చూసుకోవాలి. ఇక్కడ యావరేజ్ కూడా అయితే బానే ఉంది. 11.38 లాక్స్ అని అయితే చెప్పారు ముందు స్లైడ్‌లో నేను చూపెట్టినట్టు. సో, యావరేజ్ ప్యాకేజ్ 11 లాక్స్ అంటే దట్స్ గుడ్ అమౌంట్. యాస్ ఎ ఫ్రెషర్‌కి అంతొచ్చిందంటే అండ్ మీరైతే గ్రేట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్ ఇంజినీరింగ్ యాస్పిరెంట్స్ అంటే ఇక్కడ మీరు పెట్టిన దాని మీద అంటే ఇప్పుడు మీరక్కడ పెట్టేది ఎలాగుంటుందంటే 4,00,000 అని అంటే 16,00,000 ఫర్ 4 ఇయర్స్ అయితే అవుతుంది మీకు అప్రాక్స్. మీరు ఒకవేళ 11,00,000, 12,00,000 తెచ్చుకున్నారంటే గుడ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ కదా! మీరు పెట్టింది 4 ఇయర్స్‌కి 1 ఇయర్‌లో మీకైతే రిటర్న్ వస్తుంది కదా! సో, అలాగైతే అనుకుని మీరైతే ఈ కాలేజ్‌లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పరంగా, ఫ్యాకల్టీ పరంగా ఇట్స్ ఎ గుడ్ కాలేజ్. బట్ మీరు అఫోర్డ్ చేయగలరు 4,00,000, 5,00,000 పర్ ఇయర్ అని అంటేనే మీరైతే జాయిన్ అవ్వండి. పేరెంట్స్‌ని ఎలాంటి ఇబ్బంది పెట్టకండి. లేదంటే ఇంకా స్టేట్ లెవెల్ కాలేజెస్ చాలా అయితే ఉన్నాయి. మీరు ఎన్ఐటీస్, ఐఐటీస్ రాలేదు. నాకు ఇలాంటి కాలేజ్‌లో వెళ్తే ఎక్కువ ఎక్స్‌పోజర్ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌తో నేను నెట్వర్కింగ్ చేసుకోగలను అంటేనే ఈ కాలేజ్‌లో మీరు జాయిన్ అవ్వండి. అంతేగాని పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టి నేను ఎలాగైనా ఇక్కడే జాయిన్ అవుతాను అనైతే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. మంచి రోడ్ మ్యాప్స్ ఉన్నాయి. మీరు ఫాలో అవుతే మీకు మంచి జాబ్స్ అయితే రావచ్చు. సో, వాటిల మీద కూడా నేను ఫ్యూచర్‌లో వీడియోస్ చేస్తాను. సో, బై ద ఎండ్ నేను చెప్పేదేంటంటే మీరు పర్ ఇయర్ 5,00,000 పెట్టుకోగలను. మినిమమ్ టు మినిమమ్ 4,00,000-5,00,000 పెట్టుకోగలంటే ఈ కాలేజ్‌లో జాయిన్ అవ్వచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వచ్చే వీడియోస్ ఏ కాలేజెస్ మీద కావాలో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ బై ఫ్రెండ్స్.